ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నా వీడియోస్ మీ దాకా వస్తాయండి. అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ప్రగతి నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాటు, 2 BHK ఫ్లాటు రీసేల్కి వచ్చిందండి. ఇది 1 year ఓల్డ్ ఫ్లాట్ అండి. సో ఓనర్ వాళ్ళకి ఆఫీస్ చాలా దూరం అవటం వల్ల వాళ్ళు అమ్మడానికి ప్రిపేర్ అయ్యారు. ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి కింద సెల్లార్ ఉంటుంది, పైన స్టిల్ట్ ఉంటుంది, ఆ పైన 5 floors ఉంటాయి, అంటే టోటల్గా 7 అన్నట్లు. సెల్లార్లో వచ్చేసి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ 2 ఉంటాయండి. స్టిల్ట్లో వచ్చేసి జిమ్ ఉంటుంది, వాచ్మెన్ రూమ్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది, అదేవిధంగా గార్డెన్ ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి సీసీ కెమెరాస్ ఉన్నాయి, మంజీరా కనెక్షన్స్ 2 ఉన్నాయండి, బోర్ కనెక్షన్ ఒకటి ఉంది, లిఫ్ట్ ఉందండి, పవర్ బ్యాకప్ కూడా ఉందండి. పవర్ బ్యాకప్కి వచ్చేసి ఒక గీజర్ తప్ప అన్నీ వర్క్ చేస్తాయి, ఫ్యాన్స్, లైట్స్, చిమ్నీతో సహా, ప్యూరిఫైయర్తో సహా అన్నీ వర్క్ చేస్తాయి. సో పవర్ బ్యాకప్ ఇష్యూలో మీరైతే అసలు ఆలోచించకండి. ఈ అపార్ట్మెంట్ బయట వ్యూ ఈ విధంగా ఉంటుంది. సో ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి అపార్ట్మెంటు, లోపలికి ఇట్లా. ఇది వచ్చేసి 1105 SFT స్క్వేర్ ఫీట్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్, 4th floor అనమాట, 404, ఈస్ట్ ఫేసింగ్. సో లోపల ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఎల్సేప్ సోఫా. రైట్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి. హాల్లో పూజా మందిరం ఉంటుంది, పక్కనే టీవీ స్టాండ్ పక్కన. సో క్వాలిటీ చాలా బాగుందండి, వుడ్ వర్క్ క్వాలిటీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ కర్టన్ ఉంది కదా, ఇది విండో అండి. వీళ్ళు వచ్చేసి 2 గీజర్లు ఇస్తున్నారు, ఒక చిమ్నీ ఇస్తున్నారు, ఫ్యాన్స్ ఇస్తున్నారండి. ఈ ఫ్లాట్కి 1 కార్ పార్కింగ్, 1 బైక్ పార్కింగ్ ఉందండి. ఈ ఫ్లాట్కి వచ్చేసి మంజీరా కనెక్షన్స్ 2 ఉన్నాయి, బోర్ కనెక్షన్స్ ఒకటి ఉంది. హాల్లోనే ఇలా ఉంటుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి 3 వైపులా రోడ్డు ఉండటం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. వెంటిలేషన్ విషయంలో అయితే మీరు అసలు ఆలోచించకండి. 3 వైపులా రోడ్డు ఉండటం వల్ల బాగా వెలుతురుంటుంది. ఇదంతా హాల్ అన్నమాట. వుడ్ వర్క్ క్వాలిటీ చూడండి, చాలా బాగుంటుంది. హాల్కి లెఫ్ట్ సైడ్లోనేమో కిచెన్ ఉంటుంది. హాల్లో ఒక వాష్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ ఉంటుంది, టోటల్ 2 washrooms. ఇక్కడ కర్టన్ ఉంది కదా, ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ పక్కనే బాల్కనీ అండి. సో అది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. 2 windows ఉన్నాయి, ఇటువైపు ఒక విండో, 3. సో ఇది కిచెన్ అనమాట, లెఫ్ట్ సైడ్లో కిచెన్ అని చెప్పా కదా. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కిచెను, రైట్ సైడ్ హాలు. ఇది వాష్రూమ్ అనమాట, వైట్ డోర్ ఉంది కదా, అది వాష్రూమ్. సో ఇది మెయిన్ డోరు, క్లోజ్ చేసేసాను. సో ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. (1105 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అండి. హాల్లోనే ఈ విధంగా షింక్, మిర్రర్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి.
వుడ్ వర్క్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ మిర్రర్లో వచ్చేసి వ్యూ కనిపిస్తుందండి బాగా. సో వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ కూర్చుని మీరు చూసుకోవచ్చు కదా, వ్యూ కూడా బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో ఈ విధంగా ఇంటీరియర్ చేయించారు. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. వుడ్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా విండోలో వ్యూ బాగా కనిపిస్తుంది. చెప్పాను కదా, వెంటిలేషన్కి అసలు మీరు ఆలోచించే పనే లేదు. డ్రెస్సింగ్ టేబుల్ ఈ విధంగా ఉంటుంది. వుడ్ వర్క్ క్వాలిటీ బాగుంటుందండి. చూస్తూ ఉంటే మీకే అర్థమై ఉండొచ్చు. సో విండోలో కూడా వ్యూ ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు బీరువా కూడా పెట్టుకున్నారు. ఈ కర్టెన్ ఉంది కదా, ఇది విండో అనమాట. నేను కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసి అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ అతనే చెప్తాడు. సో మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారండి. గీజరు, ఫ్యాన్స్, చిమ్నీ ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ ఎంటర్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది. వుడ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పైన కప్బోర్డ్స్ వచ్చేసి రెండు వైపులా చేయించారు, ఎల్ షేప్. రెండు వైపులా కప్బోర్డ్స్ ఉన్నాయి పైన. కింద వచ్చేసి గ్లాస్ కప్బోర్డ్స్ ఉన్నాయి. ప్యూరిఫైయర్కి మంజీరా కనెక్షన్స్ ఉంటుంది, బోర్ కనెక్షన్ రెండు ఉంటాయండి. ఒకవేళ మంజీరా అయినప్పుడు బోర్ వాటర్ కూడా వాడుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ ఉందండి. చిమ్నీ ఇదే అనమాట. సో ఈ చిమ్నీ కూడా ఇస్తారండి, గిల్మా కంపెనీ. కిచెన్ మిర్రర్ అలా ఉంటుంది. కౌంటర్ టాప్ ఇట్లా ఉంటుంది. షింక్ పక్కనే యుటిలిటీ ఏరియా అనమాట. ఆ డోర్ కనిపిస్తుంది కదా, అట్లా షింక్ పక్కన. ఇక్కడ కింద కూడా ఉన్నాయండి షెల్ఫ్స్. 3 వైపులా ఉన్నట్టున్నాయి. 2 వైపులే ఉన్నాయండి. సో ఇది యుటిలిటీ ఏరియా అండి. యుటిలిటీ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో మొక్కలు కూడా పెట్టుకున్నారు వీళ్ళు. సో యుటిలిటీ ఏరియాలోనే వీళ్ళు బట్టల స్టాండ్ పెట్టించుకున్నారు. సో బట్టలు పైన అట్లా ఆరేసుకుంటే చాలు. ఈ స్టాండ్, అందుకే బట్టల స్టాండ్. ఇక్కడ కూడా వుడ్ వర్క్తో చిన్న బాక్స్ చేయించారు. వాష్ ఏరియా బయట వచ్చి ఇట్లా ఉంటుందండి. మీకు తెలియాలని చెప్పి బయట నుంచి కూడా షూట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రిల్ ఉంటుంది ఇట్లా వాష్ ఏరియా దగ్గర. ఈ కింద వచ్చేసి చెప్పుల స్టాండ్ అండి. సో ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ లైట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను. వుడ్ వర్క్ క్వాలిటీ బాగుంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది ఫాల్ సీలింగ్. వీళ్ళు ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి.
ఫాల్ సీలింగ్ హాల్‌లో మాత్రమే చేయించారండి. 2 బెడ్‌రూమ్స్‌లో ఫాల్ సీలింగ్ చేయించలేదు. ఇది గమనించండి. సో, ఫాల్ సీలింగ్ ఇట్లా ఉంటుంది. ఇది బాల్కనీ అండి. చెప్పాను కదా! బాల్కనీ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఆ డోర్ ఇలా తీస్తే అది బాల్కనీ. వీళ్ళు బాల్కనీలో జూలా కూడా పెట్టుకున్నారు. బయట వ్యూ బాగా కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.